ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచిత వైద్యాన్ని 25 లక్షలకు సీఎం జగన్ పెంచనున్నారు. ఈ మేరకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ నెల 18న ఈ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించనున్నారు. విద్య, వైద్యానికి వైసీపీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని సీఎం స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీపై తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద 25 లక్షల వరకు ఉచిత చికిత్స అందించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 18న సీఎం ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సమీక్షలో సీఎం జగన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మకమైన నిర్ణయమని తెలిపారు. ఆరోగ్యం, విద్య అన్నవి ప్రజలకు ఒక హక్కుగా లభించాలని సీఎం చెప్పారు. ఈ హక్కులను కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. అందుకనే అధికారంలోకి వచ్చిన రోజు నుంచే ప్రభుత్వం ఈ అంశాలపై విశేష కృషి చేస్తోందని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వం చేస్తున్న ఖర్చులే దీనికి ఉదాహరణని వెల్లడించారు. దీంట్లో భాగంగానే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద 25 లక్షల వరకు ఉచిత చికిత్స కార్యక్రమాన్ని చేపట్టామని సీఎం పేర్కొన్నారు. వై నాట్ కాంగ్రెస్ అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్ ప్రజల్లోకి వెళ్లబోతున్నామని ఏపీ పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రణాళికలు సిద్ధం చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర విభజన సందర్భంగా సోనియా గాంధీ సమక్షంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను సాధించడానికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని స్పష్టం చేశారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్లో కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలు, విధానపరమైన నిర్ణయాలపై చర్చించారు. త్వరలోనే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే, కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలను కూడా ఆంధ్రప్రదేశ్కు తీసుకువస్తామని పీసీసీ అధ్యక్షుడు రుద్రరాజు తెలిపారు. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ సహాయ సహకారాలను కూడా ఏపీ కాంగ్రెస్ వినియోగించుకుంటుందని చెప్పారు. త్వరలో ఢిల్లీలో కాంగ్రెస్ స్ట్రాటజీ మీటింగ్ ఉంటుందని చెప్పారు. ఏపీకి ప్రత్యేక కేటగిరీ తమ ప్రధాన అజెండాని రుద్రరాజు పేర్కొన్నారు. విభజన హామీల విషయంలో పార్లమెంటులో ఇచ్చిన హామీలకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. రాష్ట్ర విభజన సందర్భంగా సోనియా గాంధీ సమక్షంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను సాధించడానికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందన్నారు. వై నాట్ ఆంధ్రప్రదేశ్ పేరుతో ఏపీలో ఎన్నికల బరిలోకి దిగనున్నట్లు రుద్రరాజు పేర్కొన్నారు. ఢిల్లీలో రాహుల్, మల్లికార్జున ఖర్గేల వద్దకు వెళ్లే ముందే సమగ్రమైన ప్రతిపాదనలతో కార్యాచరణ రూపొందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల మీద ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయబోతున్నాం. ఒక 100 రోజుల భవిష్యత్ ప్రణాళిక, అదేవిధంగా క్యాంపెయిన్, మాస్ క్యాంపెయిన్ ఈ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారిని రాష్ట్రానికి తీసుకురావడం, ప్రియాంక గాంధీ గారిని రాష్ట్రానికి తీసుకురావడం, మల్లికార్జున ఖార్గే గారిని రాష్ట్రానికి తీసుకురావడం, తెలంగాణ ముఖ్యమంత్రి గారిని రాష్ట్రానికి తీసుకురావడం, కర్ణాటక ముఖ్యమంత్రి గారిని రాష్ట్రానికి తీసుకురావడం, అంటే లీడర్షిప్ అందరినీ కూడా పలు పర్యాయాలు ఈ రాష్ట్రంలో తీసుకొచ్చి, తెలంగాణలో మా ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మినిస్టర్స్ అంతా కూడా గతం నుంచి కూడా కలిసి పనిచేశాం కాబట్టి వాళ్ళందరూ సహకారాలు తీసుకుని, ఎందుకంటే బోర్డర్లో వాళ్ళందరూ మనకి బోర్డర్లో ఉన్నారు కాబట్టి వారి యొక్క సహాయ సహకారాలు తీసుకుని మాసు క్యాంపెయిన్ అనేటువంటి చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ ఒక డిసిషన్ తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఫస్ట్ ఒక స్ట్రాటజీ మీటింగ్ ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షులు వారు పిలిచారు. సో దానికి ఏజెంట్ గాని డేట్ అయిన తర్వాత అక్కడ ఒక విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఇన్ఛార్జీల మార్పులతో కొంతమందిలో బాధ, ఆవేదన ఉంటుందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో అన్ని సర్దుకుంటాయన్నారు. టీడీపీ రాజకీయ పార్టీగా ఉనికి కోల్పోయిందని, ఒక ముఠాగా మారిందని విమర్శించారు. ప్రజలకు ఏం చెప్పామో అదే చేస్తున్నామని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికారంలో వచ్చినప్పుడు బాధ్యతగానే పనిచేశామన్నారు. ప్రజల్లోకి వెళ్లాలని, ప్రజల మద్దతు పొందాలని సీఎం చెప్పారని ఆయన అన్నారు. సిట్టింగ్ల మార్పులు అనేది ఎన్నికల ముందు జరిగే సాధారణ ప్రక్రియ అని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉన్నామని సజ్జల స్పష్టం చేశారు. నోటిఫికేషన్ కోసం మేము ఎదురు చూడడం లేదన్నారు. మీకు వాళ్ళ యాక్టివిటీస్లో కానీ వాళ్ళ కామెంట్స్లో కానీ అదే కనపడుతుంది. నిజానికి ఇట్లా అడుగుతాను నేను, ఒకవేళ వాళ్ళు అనుకున్నట్టు మాకు అభ్యర్థులు మార్చడంలోనే మేము మా 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 పార్టీ వైపు నుంచి మా చేతకాంతనము, వైఫల్యము లేదా ఏదైనా అసమర్థత కనపడితే అది వాళ్ళకి అడ్వాంటేజే కదా. బాధపడడం ఎందుకు, సంతోషించవచ్చుగా. దాని గురించి ఈ కామెంట్, దే ఆర్ నాట్ అనలిస్ట్ కాదుగా, లేదా మీలాగా విలేకరులు ఇంకోటి కాదుగా. మీరైతే ఏదో వీళ్ళు చేస్తున్నారు, దీనివల్ల ఈ నష్టము ఇదో అని అనొచ్చు. అది వాళ్ళ మీడియా అనేదాటికైతే ఇది కూడా లేదు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు పొలిటికల్గా బిహేవ్ చేస్తారు. నా పాయింట్ ఏంటంటే, ఒక రాజకీయ పార్టీగా మీరు మొదటి నుంచి గమనిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు, వచ్చిన తర్వాత కూడా
ఏదైతే ప్రజలకు ఏది చెప్తూ ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటుందంటే జగన్మోహన్ రెడ్డి గారి విధానం కానీ పార్టీ విధానం కానీ మేము ప్రభుత్వంలోకి వచ్చాక అధికార పార్టీగా కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బాధ్యత గల ప్రజల్లో మమేకమైన పార్టీగా ఉండాలనేది లక్ష్యంగా పనిచేస్తుంది. అందుకే ఏదైతే చెప్తూ వస్తున్నామో ఇంక్లూడింగ్ అభ్యర్థుల ఎంపిక గురించి, అభ్యర్థులకు సంబంధించిన ఫైనల్ సెలక్షన్ గురించి కూడా సంవత్సరంన్నర నుంచి కూడా చెప్తూనే ఉన్నారు ముఖ్యమంత్రి గారు. ఏమని చెప్తూ వచ్చారు? గడప గడపకు అనేది ఒక మహదవకాశము, ప్రజల్లోకి మరింత వెళ్ళండి, మీరందరూ ఎంత బాగా ప్రజల్లోకి చొచ్చుకెళ్ళి వాళ్ళ ఆశీస్సులు పొందగలిగితే అవి సర్వేల్లో రిఫ్లెక్ట్ అయితే పార్టీ బలం అంత పెరిగినట్టు రేపు ఇదే టీంతో పోవాలని నేను కోరుకుంటున్నాను. ఒకవేళ ఏ కారణాల వల్లన్నా ఇక్కడికంటే మీరు ఇంకో చోట మెరుగ్గా ఉంటాను, లేక ఇక్కడ వేరే సామాజిక సమీకరణలో మార్చాల్సి వస్తేను మీకు ఇంకొక రకమైన బాధ్యతలు ఇస్తాం, దాన్ని కూడా అనుకోండి, ఏం పట్టించుకోవద్దండి. నా అభిమానం పూర్తిగా మీ మీద ఉంటుంది. అల్టిమేట్గా గెలిచే టీం కావాలి, 175 గెలవాలనేది ఓపెన్గా ఇస్తున్న స్టేట్మెంట్. పట్టభద్రుల నిరుద్యోగ రేటులో ఏపీని దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిపిన ఘనుడు ఈ ముఖ్యమంత్రి అని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఏటా నిర్వహించే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ నివేదికలో దేశంలో పట్టభద్రులలో ఎక్కువగా నిరుద్యోగులు ఉన్న రాష్ట్రంగా ఏపీ నిలిచిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్, బీహార్ను మించిపోయి 24% నిరుద్యోగ రేటుతో అగ్రస్థానంలో నిలిచిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో పట్టభద్రుల్లో నిరుద్యోగ రేటు పెరగడానికి జగన్ రెడ్డి అసమర్థత, అవినీతే కారణమని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. ఉద్యోగాలు దక్కక నిరాశ, నిస్పృహలతో గత 4 ఏళ్లలో రాష్ట్రంలో 1745 మంది యువత ఆత్మహత్యలకు పాల్పడ్డారని అన్నారు. చంద్రబాబు హయాంలో ఏపీకి 2014-2019 మధ్య దేశీయంగా 1,26,615 కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయని, సరాసరిన ఏటా 25,323 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని ప్రస్తావించారు. జగన్ ప్రభుత్వం వచ్చాక 2019-2022 డిసెంబర్ వరకు 4 ఏళ్ల వ్యవధిలో సంవత్సరానికి 13,515 కోట్ల పెట్టుబడులు మాత్రమే వచ్చాయని విమర్శించారు. ఈ లెక్కలన్నీ తాము చెబుతున్నవి కావని డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ వార్షిక నివేదికలోని అంశాలని అన్నారు. విదేశీ పెట్టుబడులు ఆకర్షణలో కాకుండా ఆంధ్రప్రదేశ్ దారుణంగా పడిపోయిందని అన్నారు. ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్, ఏటా డిఎస్సి ప్రకటన వంటి హామీలతో పాటు ముఖ్యమంత్రి యువనేస్తం పేరుతో చంద్రబాబు అందించిన నిరుద్యోగ భృతికి సీఎం జగన్ మంగళం పాడారని పేర్కొన్నారు. మరి సగానికి సగం పెట్టుబడులు పడిపోతే ఇంక ఉద్యోగాలు ఏం కల్పింపబడతాయండి? సాధారణంగానే ఎంప్లాయ్మెంట్ ఉండదు. ఎప్పుడైతే పెట్టుబడులు పడిపోతాయో ఉద్యోగాలు దొరకవు, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరిగిపోతుంది. అదేవిధంగా మీరు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, విదేశీ పెట్టుబడుల సంగతి చూసినా కూడా లేటెస్ట్ రిపోర్ట్ స్టేట్ వైజ్ ఎఫ్డిఐ ఈక్విటీ ఇన్ఫ్లో ఫ్రమ్ 2019 అక్టోబర్ టు సెప్టెంబర్ 2023, అక్టోబర్ 2019 నుంచి సెప్టెంబర్ 2023 వరకు ద గ్రేట్ మిస్టర్ జగన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రానికి సాధించినటువంటి విదేశీ పెట్టుబడులు కేవలం 6,679 కోట్లు మాత్రమే. కేవలం 6,679 కోట్లు. అదే చంద్రబాబు నాయుడు గారు 2018-19 ఒక్క సంవత్సరంలోనే ఆంధ్ర రాష్ట్రానికి 23,882 కోట్ల రూపాయలు విదేశీ పెట్టుబడులు సాధించడం జరిగింది. అంటే దేశీయంగా పెట్టుబడుల సంగతి చూసినా, విదేశీ పెట్టుబడుల అంశం చూసినా కూడా ఎక్కడా కూడా పొంతం లేదు. చంద్రబాబు నాయుడు గారు సాధించినటువంటి పెట్టుబడులకి, జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి పెట్టుబడులకి ఎక్కడా కూడా పొంతం లేదు. విదేశీ పెట్టుబడులు 4 సంవత్సరాలు ఈయన గారు 6,679 తీసుకొస్తే, చంద్రబాబు నాయుడు గారు 2018-19 ఒక్క సంవత్సరంలోనే 23,882 కోట్లు. అంటే ఆ రకంగా పూర్తిగా రాష్ట్రానికి పెట్టుబడులన్నీ కూడా నిలిచిపోవటం వల్ల ఎక్కడా కూడా ఉద్యోగ కల్పన అనేది జరగటం లేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పై మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జనసేనలో పొలిటికల్ బ్రోకర్ ఉన్నాడని, ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు. జనసేన అధినేత అజ్ఞాతవాసి అయితే ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తున్న వ్యక్తి అజ్ఞాని అని విమర్శించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆ పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్లపై మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని హోల్సేలుగా వైసీపీ అమ్మేయడాన్ని ప్రారంభించిందన్న మనోహర్ వ్యాఖ్యలపై అమర్నాథ్ స్పందిస్తూ, మనోహర్ ఒక పొలిటికల్ బ్రోకర్ అని అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి అయితే ప్రభుత్వం మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్న నాదెండ్ల మనోహర్ అజ్ఞానవాసి అని ఎద్దేవా చేశారు. నెల్లూరులో పౌర ప్రాజెక్టు భూముల వివాదం, హిందూపురంలో అపెరల్ పార్క్ వివాదాలను తమ ప్రభుత్వం పరిష్కరించిందని చెప్పారు. ఏపీఐఐసీకి చెందిన 12,000 ఎకరాల భూములు న్యాయ వివాదాల్లో ఉన్నాయని తెలిపారు.
ప్రభుత్వంపై మనోహర్ చేస్తున్న వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ రేపు ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నారని 750 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభిస్తారని పేర్కొన్నారు. ఈ హ్యాపీగా వెళ్ళి ఆ బ్రోకరేజ్ పనులు ఏవో చేసుకోవడం మానేసి ఆ పార్టీకి ఈ పార్టీకి మధ్యలో తగిలించుకొని ఈయన వచ్చి ఆ పార్టీని ఎలా జతకట్టాలి, వాళ్ళిద్దరూ కలిస్తే వీళ్ళిద్దరు మొహంలో కనబడినటువంటి ఆనందం ఆయన మొహంలో కనబడుతుంది. ఆ బ్రోకరేజ్ పనులు చేసుకోవడం మానేసి ఈ పనికిమాలని అంశాలన్నీ తీసుకుని వచ్చి ప్రజల ముందు ప్రజలను తప్పుదోవ పట్టించేటువంటి కార్యక్రమం. నిన్న ఏముందని అక్కడికి వెళ్ళి నిన్న ఆ టైకూన్ హోటల్ దగ్గర గొడవ చేస్తానని చెప్పి వచ్చాడు. చెప్పండి మీరు, ఆ సెంటర్ డివైడర్ పెట్టిన తర్వాత రోజు ఆల్మోస్ట్ కిలోమీటర్ మేర ట్రాఫిక్ ఆగిపోయేటువంటి ఆ జంక్షన్ ఈరోజు ఫ్రీగా నడిచిపోతూ ఉంది. మీరు ఉదాహరణకి మేజర్ సిటీస్ ఎక్కడన్నా చూడండి, దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రముఖ సిటీస్లో జంక్షన్స్ అన్నీ కూడా క్లోజ్ చేసి ఫ్రీ మూవ్మెంట్ కోసం తీసుకున్నటువంటి అనేక సిటీస్ ఈరోజు దేశంలో ఉన్నాయి. ఈరోజు విశాఖపట్నం పెద్ద ఎత్తున ట్రాఫిక్ పెరుగుతూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ నగరం, దేశంలో టాప్ 10 సిటీస్లో ఒకటి. కొన్ని నిర్ణయాలు తీసుకుంటే ఎవరి కోసం తీసుకున్నారని చెప్పి దాన్ని తప్పుదోవ పట్టించి ఏమీ లేనట్టు దాని మీద గొడవకి వచ్చి రోజుకు ఒక ప్రెస్ మీట్ పెట్టడం, ఏది పడుతుంది మాట్లాడడం, ప్రజలను తప్పుదోవ పట్టించడం. మొన్న ఈ తెలంగాణ ఫలితాలు వచ్చిన తర్వాత బుర్ర పాడైపోయింది. ఎన్నో ఆశలతో పంటలు సాగు చేసిన రైతుకు నిరాశే మిగిలింది. మిచాంగ్ తుఫాను రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. ముంపు బారిన పడి చేలల్లోనే మొలకలు రావడంతో కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం నందమూరు గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి నారాయణ అనే కౌలు రైతు పంటను ట్రాక్టర్తో దమ్ము చేశాడు. కనీసం కోత కూలీ సైతం వచ్చేలా లేదని, ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. మరో నెల రోజుల్లో సంక్రాంతి పండుగ రానుంది. చేతికి పంట వస్తే ఇంటికొచ్చే చుట్టాలకు మర్యాదలు చేద్దాంలే అని కలలుగన్న రైతుకి మిచాంగ్ తుఫాను కన్నీళ్లే మిగిల్చింది. కనికరం లేకుండా మొత్తం పంటను ఊడ్చేసింది. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం నందమూరుకు చెందిన కౌలు రైతు పెద్దిరెడ్డి నారాయణ అప్పు తెచ్చి 15 ఎకరాల్లో వరి పైరు నాటారు. మరికొద్ది రోజుల్లో పంట చేతికి వస్తుంది అనగా తుఫాను తీవ్రతతో పైరు నీట మునిగి మొలకలు వచ్చాయి. దీంతో రైతు ఆవేదన చెంది ట్రాక్టర్తో వరి పనులను దమ్ము చేశాడు. తుఫాను తగ్గినా నేటికి రక్షణ చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మేము 15 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాం ఇక్కడ కౌలుకి. మరి వర్షం వచ్చి ఎకరానికి 30,000 దాకా ఇప్పటికి అయ్యింది. కోత కోసి కింద పడేసాం, తుఫాను వచ్చి ముంచింది. ఇంట్లో బంగారం వాళ్ళ దగ్గర వడ్డీ తీసుకొచ్చి పెట్టాము. మరి ఇదే మునిగిపోయింది. మమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఎవరు రావట్లేదు. 6 లక్షల దాకా అయింది. మా వెంక చూసిన వాళ్ళు కాలేరు. మరి మా బతికెట్టు అయిపోయింది. ఇక మేము ఆఖరికి మా పిల్లలు మేము పురుగుల మందు తాగే టైం వచ్చేసింది. మేము తాగే సస్తేటట్టుకున్నామండి. మమ్మల్ని ఎవరు ఆదుకుంటలేదు. ప్రభుత్వం అధికారులు అసలు ఎవరో రాలా. మా దగ్గర మా వెంక అసలు ఎవరో చూడాల, అసలు ఎవరో రాలా. మాకు చెంటు భూమి లేదు, రెక్కల మీద తెచ్చుకుని పెడతామే. కబులే మొత్తం కబులే. ఇప్పుడు 6 లక్షలు అయిందండి. 6 అయింది. 6 ఏటో పోసినట్టుగా ఉంది. మరి దాంట్లో మరి ఏం కట్టాలో ఏంటో ఈ గింజకడ రాలా. మినుములు చూస్తేనే 18,000 దాకా అంటున్నారు ఇప్పుడు కింట. మా దగ్గర కొనే వరకు 5-6 కన్నా ఎక్కువ కొంటలా. పేదల అభ్యున్నతి లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. చంద్రబాబు చేతగాని పాలనకు, జగనన్న సమర్థ పాలనకు మధ్య వ్యత్యాసాన్ని ప్రజలకు గమనించాలని కోరారు. 2014లో 648 వాగ్దానాలిచ్చి ఏ ఒక్కటి చంద్రబాబు పూర్తిగా నెరవేర్చలేదని గుర్తు చేశారు. 32వ డివిజన్ అయోధ్యనగర్లోని 231వ వార్డు సచివాలయ పరిధిలో బుధవారం జరిగిన వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కోఆప్షన్ సభ్యురాలు గుండె సుభాషిణి, వైసీపీ డివిజన్ ఇన్ఛార్జి గుండె సుందర్పాల్ పాల్గొన్నారు. తొలుత పార్టీ జెండాను ఎగరవేసి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం సచివాలయ కార్యాలయం వద్ద సంక్షేమ పథకాల బోర్డును ఆవిష్కరించారు. 231వ వార్డు సచివాలయ పరిధిలో గత 4.5 డీబీటీ ద్వారా 7,4,82,068 రూపాయలు మేలు చేకూర్చగా, నాన్ డీబీటీ ద్వారా 5,11,04,940 రూపాయలు, మొత్తంగా 12,15,87,008 రూపాయలు లబ్ధి చేకూర్చినట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. కార్యక్రమంలో నాయకులు, సచివాలయ సిబ్బంది, లబ్ధిదారులు పాల్గొన్నారు. మనం చూసాము పెన్షన్ల విధానంలో మార్పులు, ఇళ్ల స్థలాల దాంట్లో మార్పులు, సచివాలయం వ్యవస్థలో మార్పులు. ఇక చూస్తే మనం అమ్మఒడి ఈరోజు 239 మంది ఉన్నారు ఇక్కడ మన ఈ సచివాలయం పరిధిలో. 1 కోటి రూపాయలు
వారందరికీ ఈ 4 సంవత్సరాల్లో పిల్లల యొక్క చదువులకి 1 కోటి రూపాయలు నిధులు జమ చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉన్నదా అని చెప్పని కూడా అడుగుతా ఉన్నాం. గతంలో ఉందా? అలాగే విద్యా దీవెన, వసతి దీవెన 184, 133, 300 మందికి పిల్లల చదువు కోసం ప్రతి క్వార్టర్లోనూ వాళ్ళ తల్లుల యొక్క అకౌంట్లో డబ్బులు వేసి వారు చదువుకోవడానికి ధైర్యంగా వెళ్ళి కాలేజీలకి కట్టడానికి ఆలోచన చేసినటువంటి వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారే. అలాగే 0 వడ్డీ 255 మందికి, ఆసరా 255 మందికి, ఇలా 225 మందికి ఇలా చేసినటువంటి వ్యక్తి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారే కనుక మొన్న ఎన్నికల్లో గెలవకుండా ఉన్నట్టుంటే ఈ ప్రాంత ప్రజలకి డైరెక్ట్గా 7 కోట్లు, ఇండైరెక్ట్గా 5 కోట్లు, మొత్తం 12 కోట్ల రూపాయలు ఈ సచివాలయంలో 1000 మంది జనాభాకి నిధులు జమ అయినాయి అని చెప్పి ఈ సందర్భంగా చెప్తాను. పెత్తందారులను అందులం ఎక్కించాలన్న తపనతో ఎల్లో మీడియా ఏపీ అభివృద్ధిపై అసత్యాలు ప్రచారం చేస్తుందని ఎన్ఆర్ఐ కృష్ణ కోడూరి ఆరోపించారు. విశాఖ పెట్టుబడి సదస్సులో అనేక పారిశ్రామికవేత్తలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారని, ఇది అభివృద్ధి కాదా అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి చెందాలంటే జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ మౌలిక రంగాభివృద్ధి అంశంపై లెనిన్ సెంటర్లోని ఓ హోటల్లో సమావేశం నిర్వహించారు. సమావేశంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. ప్రవాస భారతీయులు కృష్ణ కోడూరి మాట్లాడుతూ నాడు నేడు లాంటి కార్యక్రమాల ద్వారా సీఎం జగన్ అనేక పాఠశాలను, హాస్పిటల్స్ను అభివృద్ధి చేశారని, ఇది అభివృద్ధి కాదా అని ప్రశ్నించారు. విశాఖ పెట్టుబడి సదస్సులో అనేక పారిశ్రామికవేత్తలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారని, ఇది అభివృద్ధి కాదా అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఓ ప్రాంతానికో పరిమితం కాలేదని, అన్ని జిల్లాల్లో అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. ఇంత అభివృద్ధి జరుగుతున్నా ఎల్లో మీడియా అభివృద్ధిపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్ల అభివృద్ధిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారని పేర్కొన్నారు. ఏపీ మరింత అభివృద్ధి కావాలంటే జగన్ మరోసారి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. తీసుకోవడానికి వారి వంతు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి ప్రధానంగా ఈ యొక్క పేద ప్రజల కోసం, మధ్యతరగతి ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్నటువంటి శ్రామికుడైనటువంటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మనమంతా కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. రోడ్లు అన్నటువంటిది బాగా వినిపిస్తున్నటువంటిది. మరి నేను అమెరికా నుండి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి నేను అనేక ఇక్కడ నుండి విజయవాడ నుండి నెల్లూరు నుండి కడప టు అనంతపూర్ రోడ్లు చాలా చక్కగా ఉన్నాయి. మరి అంటే కొన్ని చోట్ల విలేజెస్ నుండి రాష్ట్ర రహదారులకు కనెక్ట్ అయినటువంటి రోడ్లలో కొంత ఇబ్బందికరం ఉండొచ్చేమో, కానీ అది మనం కరోనా వల్ల నష్టపోవడం వల్ల, మనకు ఆదాయం లేకపోవడం వల్ల కొంత ఇబ్బంది జరిగిండొచ్చు. కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకులు రోడ్లతో పాటుగా అనేక ఇండస్ట్రీస్ని ఈ రాష్ట్రానికి తీసుకురాగలరు. యువకుడు, ఉత్సాహవంతుడైనటువంటి మన ముఖ్యమంత్రిని కానీ మనం మరొకసారి మనం గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యమంత్రి జగన్ జే ట్యాక్స్ పేరుతో వ్యాపారస్తులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని టీడీపీ పశ్చిమ నియోజకవర్గ నేత ఎంఎస్ బేగ్ అన్నారు. 3 రాజధానుల ప్రకటనతో విజయవాడలో వ్యాపారస్తులకు వ్యాపారాలు లేక తమ వ్యాపారాలను మూసివేసుకునే పరిస్థితికి వచ్చారని ఆందోళన వ్యక్తం చేశారు. జరిగిన నష్టం భర్తీ కావాలంటే చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నేత ఎంఎస్ బేగ్ తారాపేటలో పర్యటించారు. వాణిజ్య సముదాయాల వద్దకు వెళ్లి వ్యాపారస్తులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టీడీపీ మినీ మేనిఫెస్టో కరపత్రాన్ని, సంక్షేమ కార్యక్రమాల వివరాలను తెలియజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తారాపేటలో ఎక్కడి నుండో వచ్చి ఇక్కడ వ్యాపారస్తులుగా స్థిరపడి వ్యాపారం చేసి జీవనం సాగిస్తున్నారని చెప్పారు. జగన్ 4 ఏళ్ల పాలనలో ఎన్నడూ లేని విధంగా వ్యాపారాలు కుంటుపడ్డాయని అన్నారు. అమరావతి రాజధాని లేదని చెప్పినప్పటి నుండి ఇక్కడ వ్యాపారాలు లేవని వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేశారని పేర్కొన్నారు. జే ట్యాక్స్ పేరుతో వ్యాపారస్తులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. జరిగిన నష్టం భర్తీ కావాలంటే చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. వ్యాపారస్తులకు చంద్రబాబు ప్రభుత్వం భరోసా ఇస్తుందని అన్నారు. జగన్ క్రిమినల్ మైండ్తో వ్యాపారస్తులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. టీడీపీ మేనిఫెస్టోలో వ్యాపారస్తులకు ప్రత్యేకించి ప్యాకేజీ పొందుపరుస్తారని అన్నారు. విజయవాడ అనేది ఒక కమర్షియల్ హబ్, ఎడ్యుకేషనల్ హబ్ అనేది అందరికీ తెలుసు. అలాంటి ప్రాంతంలోనే వ్యాపారాలు లేకపోతే ఇంకా మిగతా రాష్ట్రంలో ఉన్న మిగతా ప్రాంతాల్లో ఏ రకంగా ఉండదని చెప్పి కూడా ప్రజలు ఈరోజు మమ్మల్ని అడుగుతూ ఉన్నాం. మేము ఒకటే చెప్తా ఉన్నాం వాళ్ళకి, ఈ 4.5 సంవత్సరాల్లో ఎంత నష్టపోయారో వాళ్ళ బాధ మాకు తెలుసు. కానీ
వాళ్ళకి జరిగిన నష్టాన్ని మేము డెఫినెట్గా రేపు 2024లో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే భరోసా గతంలో ఇచ్చారో మళ్ళీ ఆ రాష్ట్రానికి పునర్వైభవం రావాలి, వ్యాపారస్తులకి పెద్ద పీట ఇవ్వాలని చెప్పి వాళ్ళందరి తరపున మేమందరం కూడా భరోసా ఇస్తూ ఉన్నాం. ఈరోజు మనం చూస్తూ ఉంటే కేవలం ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి దోపిడులు, లాక్కొంటాలు, మొత్తం ఇలాంటి దాచుకోవడం అన్నీ ఏంటంటే ఒక క్రిమినల్ మైండ్తో వ్యాపారస్తులందరినీ బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటూ ఉన్నాడు. అలాంటి విషయం అనేది మనం తెరపైకి తీసుకొస్తే చాలామంది పెట్టుబడిదారులు ఈరోజు ఈ మార్కెట్లో వ్యాపారాలు ఎత్తేసిన వాళ్ళు ఉన్నారు. ఆ కుటుంబాల యొక్క భవిష్యత్తు, ఆ కుటుంబాల జీవితాలన్నీ కూడా నాశనం అయిపోయి. పండుగల సీజన్లో సరికొత్త వస్త్ర శ్రేణి, ఆకర్షణీయమైన ఆఫర్లను అందించే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతిని పురస్కరించుకుని సరికొత్త ఆఫర్లను ప్రకటించింది. షాపింగ్ మాల్లో వస్త్రాల కొనుగోలుపై లక్కీ డ్రా కూపన్లు అందిస్తూ లక్కీ డ్రా, బంపర్ డ్రాల ద్వారా వినియోగదారులకు విలువైన బహుమతులు అందించనుంది. ఈ ప్రత్యేక ఆఫర్ డిసెంబర్ 9 నుంచి జనవరి 15వ తేదీ వరకు అందిస్తోంది. పట్టుచీరల కొనుగోలుపై 75% వరకు డిస్కౌంట్లు ఇస్తున్నట్లు షోరూమ్ మేనేజర్ ఆజాద్ తెలిపారు. పండుగలను పురస్కరించుకుని బీసెంట్ రోడ్లోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ప్రత్యేకమైన ఆఫర్లను ప్రకటించింది. సరికొత్త వస్త్ర శ్రేణిని వినియోగదారుల కోసం అందుబాటులో ఉంచింది. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ 10వ వార్షికోత్సవం, క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగను పురస్కరించుకుని లక్కీ డ్రాలతో ప్రత్యేకమైన ఆఫర్లను అందిస్తున్నట్లు షోరూమ్ మేనేజర్ ఆజాద్ తెలిపారు. పట్టు చీరలపై 75% వరకు డిస్కౌంట్ ఇస్తున్నామని చెప్పారు. అందరూ లక్కీ డ్రాలో విలువైన బహుమతులు గెలుపొందవచ్చని పేర్కొన్నారు. 16న మొదటి లక్కీ డ్రా, డిసెంబర్ 25 క్రిస్మస్ రోజున లక్కీ డ్రా ఉంటుందన్నారు. వీక్లీ లక్కీ డ్రాలో కస్టమర్లకు వెట్ గ్రైండర్లు, సిల్వర్ గ్లాసులు, స్మార్ట్ టీవీలు, స్మార్ట్ వాచ్లు గెలుపొందే అవకాశం ఉందన్నారు. 25వ తేదీన జరిగే లక్కీ డ్రాలో వీక్లీ బహుమతితో పాటు బంపర్ డ్రాలో ఆల్టో కారు బహుమతిగా గెలుపొందే అవకాశం ఉందని పేర్కొన్నారు. జనవరి 6న వీక్లీ డ్రా, జనవరి 15న వీక్లీ డ్రాతో పాటు బంపర్ డ్రాలు ఉంటాయన్నారు. ప్రతి ఒక్కరూ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో షాపింగ్ చేసుకుని పండుగ పర్వదినాన్ని శుభప్రదం చేసుకోవాలని, లక్కీ డ్రాలో విలువైన బహుమతులు గెలుచుకోవాలని ఆకాంక్షించారు. ఈ సంవత్సరం ఇంకా విశేషం ఏంటంటే మన విజయవాడ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ 10వ వార్షికోత్సవం మరియు క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి సెలబ్రేషన్ని ఘనంగా జరుపుకోవడానికి మన కస్టమర్ దేవుళ్ళ కోరిక మేరకు లక్కీ డ్రాలతో ప్రత్యేకమైన ఆఫర్లతో ఇప్పటివరకు కూడా మన పేపర్ యాడ్ కూడా ఇవ్వని ఒక స్పెషల్ ఆఫర్ ఏంటంటే అప్ టు 75% ఆఫర్తో మనం చేస్తున్నాం. ఎవరైతే కస్టమర్లు వస్తారో వాళ్ళకి సర్ప్రైజింగ్గా ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయి. పట్టు చీరల మీద అప్ టు 75% ఆఫర్ ఇస్తున్నాము. అలానే వాళ్ళందరూ కూడా లక్కీ డ్రాలో విలువైన బహుమతులు గెలుచుకునే అవకాశం ఉంది. రేపు 16వ తారీఖున ఫస్ట్ లక్కీ డ్రా ఉంటుంది. అలానే 25వ తారీఖు క్రిస్మస్ రోజు లక్కీ డ్రా ఉంటుంది. వీక్లీ లక్కీ డ్రాలో కస్టమర్లకి గ్రైండర్లు, వెట్ గ్రైండర్లు, సిల్వర్ గ్లాసులు, టీవీలు, అలానే మొబైల్ ఫోన్స్, స్మార్ట్ వాచ్లు గెలుచుకునే అవకాశం ఉంది. అలానే 25వ తారీఖు జరిగే లక్కీ డ్రాలో వీక్లీ డ్రాతో పాటు ఆల్టో కారు గెలుచుకునే, బంపర్ డ్రాలో ఆల్టో కారు గెలుచుకునే అవకాశం ఉంది. దళిత మహిళా సాధికారత అవగాహన సదస్సు గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు జరిగింది. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ, విమెన్ ఇండస్ట్రియల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆఫ్ ఇండియా సభ్యురాలు శోభలత మాట్లాడుతూ తమ సంస్థ 2015లో మేము స్థాపించామని తెలిపారు. ఇప్పటికే తమ సంస్థ ద్వారా అనేక మందికి మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దామని చెప్పారు. పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన MSME పథకం బ్యాంకర్లకు సామాన్య మహిళలకి లోన్లు ఇవ్వటం లేదని చెప్పారు. తాము వారికి అండగా నిలుస్తూ మహిళలు పారిశ్రామికవేత్తలుగా నిలిపేందుకు కృషి చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఏ స్కీమ్స్ ఉన్నాయి, ఎలా అవైల్ చేసుకోవాలి, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఈ మహిళా పారిశ్రామికవేత్తలైనా కానీ దళితులకి ఏ విధంగా సహకరిస్తారు, సహకారం ఉంది గవర్నమెంట్లో అని చెప్పి తెలియజేయడం జరిగింది. అవన్నీ కూడా పేపర్లకి పరిమితం అవుతున్నాయి. కొన్ని వందల కోట్ల రూపాయలు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ రిలీజ్ చేస్తున్నారు. కానీ ఆ బడ్జెట్ ఏదైతే ఉందో అదంతా వెనక్కిపోతూ ఉంటుంది. మార్చి అయిన తర్వాత మార్చి వరకు బడ్జెట్ ఉంటుంది, అది ఇంప్లిమెంట్ చేయరు బ్యాంకర్స్ ఇంప్లిమెంట్ చేయనప్పుడు పారిశ్రామికవేత్తలు అవ్వలేరు. ఎందుకంటే ఈ దళిత మహిళలకి వాళ్ళు కట్టాల్సినటువంటి కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో 25% ఆఫ్ ది లోన్ అయితే ఒక 1 కోటి రూపాయలు లోన్ ఉందనుకోండి, దానికి 25 లక్షలు కట్టాలి. 10 లక్షల లోన్ ఉందనుకోండి, 2,50,000 రూపాయలు దళిత మహిళ కట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. దానివల్ల అనేక మంది పారిశ్రామికవేత్తలు కాలేకపోతున్నారు.
మన్నికైన వస్త్రాలను ప్రజలకు అందుబాటు ధరల్లో అందిస్తూ నగరవాసుల ఆదరాభిమానాలు జరుగున్న ఆర్ఎస్ బ్రదర్స్ 16వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఈ నెల 9 నుంచి జనవరి 15 వరకు ప్రత్యేక ఆఫర్లు ఉంటుందని, ప్రతి 500 రూపాయల కొనుగోలుపై లక్కీ డ్రా కూపన్లు అందిస్తామని ఆర్ఎస్ బ్రదర్స్ విజయవాడ మేనేజర్ ఉదయ భాస్కర్ తెలిపారు. మొత్తం 4 లక్కీ డ్రాలు తీస్తామని, ప్రతి లక్కీ డ్రాలో 75 మంది విజేతలకు విలువైన బహుమతులను అందజేస్తున్నట్లు చెప్పారు. నగరంలోని ఆర్ఎస్ బ్రదర్స్ 16వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వస్త్రాల కొనుగోలుపై ఈ నెల 9 నుంచి జనవరి 15వ తేదీ వరకు ప్రత్యేక ఆఫర్ను అందిస్తున్నట్లు మేనేజర్ ఉదయ్ భాస్కర్ తెలియజేశారు. ప్రతి 500 రూపాయల కొనుగోలుపై లక్కీ డ్రా కూపన్లు అందజేస్తామన్నారు. మొత్తం 4 లక్కీ డ్రాలు తీస్తారని, ప్రతి లక్కీ డ్రాలో 75 మంది విజేతలను ప్రకటిస్తామని అన్నారు. మొదటి లక్కీ డ్రా ఈ నెల 17న తీస్తామని, ప్రతి లక్కీ డ్రా రాత్రి 9 గంటలకు వినియోగదారుల సమక్షంలో తీయటం జరుగుతుందన్నారు. విజేతలకు టీవీఎస్ జూపిటర్లు, శాంసంగ్ టీవీలు, గెలాక్సీ i7 ప్యాడ్లు, 100 గ్రాముల వెండి గిన్నెలు, ఎలక్ట్రానిక్ కుక్కర్లు బహుమతులుగా ఇస్తామని చెప్పారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని అన్నారు. లక్కీ డ్రానే కాకుండా ఆఫర్స్లో కొనుగోలు చేసిన వారికి పాయింట్స్ కూడా వస్తాయని, క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ఉందన్నారు. నగరవాసులు ఈ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ ఏడాది మేము 16వ వార్షికోత్సవం చేసుకోబోతున్నాము. ఈ వార్షికోత్సవం సందర్భంగా ఆర్ఎస్ బ్రదర్స్ వారు లక్కీ డ్రా స్కీమ్ మొదలుపెట్టారు. మొన్న డిసెంబర్ 9వ తారీఖు నుంచి జనవరి 15వ తారీఖు వరకు 4 లక్కీ డ్రాలు నిర్వహించబడతాయి. ప్రతి లక్కీ డ్రాలో 75 మంది లక్కీ డ్రా విన్నర్స్ని ప్రకటిస్తాము. ఫస్ట్ లక్కీ డ్రా 17వ తారీఖు అండి. ప్రతి లక్కీ డ్రా నైట్ 9 o'clockకి ఇక్కడ కస్టమర్ల సమక్షంలోనే తీయటం జరుగుతుంది. 75 లక్కీ డ్రా విన్నర్స్కి టీవీఎస్ జూపిటర్సు, అలాగే శాంసంగ్ టీవీలు, అలాగే గెలాక్సీ i7 ప్యాడ్సు, 100 గ్రామ్స్ సిల్వర్ బౌల్స్, అలాగే ఎలక్ట్రానిక్ కుక్కర్సు, ఇవన్నీ గిఫ్ట్ల కింద ఇవ్వబడుతున్నాయి. ఇప్పుడు మీరు బయట చూసే ఉంటారు, లక్కీ డ్రా బాక్స్ ఆల్రెడీ ఫిల్అప్ అయిపోయింది. అందరూ వెయిట్ చేస్తున్నారు ఈ లక్కీ డ్రా ఎప్పుడు కండక్ట్ చేస్తామని. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈసారి ఇంకా పెద్ద గిఫ్ట్లు ఇస్తున్నామండి. మా ఆఫర్స్ అన్నీ మీరు చూసుకుంటారు. మా యొక్క యాడ్లో ఈ ఆఫర్స్ అన్నీ వర్తిస్తాయి. అన్ని ఆఫర్స్కి మేము లక్కీ డ్రా విన్నర్స్కి విన్ అయిన వాళ్ళకి గిఫ్టే కాకుండా అందరికీ స్కీమ్ పాయింట్స్ కూడా వస్తుంది. క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ఉంది. ఇవన్నీ సద్వినియోగం చేసుకోండి. తప్పకుండా ఈ క్రిస్టమస్, న్యూ ఇయర్ మరియు సంక్రాంతికి అందరూ మా ఆర్ఎస్ బ్రదర్స్ సభ్యులందరూ, కస్టమర్స్ అందరూ తిరిగి మళ్ళీ వస్తారని ఆశిస్తున్నాం. షోరూమ్ సేల్స్ ప్రతినిధులు మాట్లాడుతూ మహిళలు, పిల్లలు, పెద్దలకు సంబంధించిన వస్త్రాలపై ఆకర్షణీయమైన ఆఫర్లు ఉన్నాయన్నారు. 500 రూపాయలకు 3 చీరలు, 600 రూపాయలకు 4 చీరలు, సాఫ్ట్ సిల్క్స్ 2000 రూపాయలకు 3 చీరలు ఇస్తున్నామని తెలిపారు. డైలీ వేర్ టీ-షర్ట్లు 500 రూపాయలకు 4, డైలీ వేర్ షార్ట్స్పై 50% డిస్కౌంట్, ఇలా అనేక ఆఫర్లు ఉన్నాయని పేర్కొన్నారు. శారీస్ వచ్చి 500కి 3 శారీసు, 600కి 4 శారీసు, సాఫ్ట్ సిల్క్స్ అండి 2000కి 3 శారీస్ అండి. చాలా మంచి ఆఫర్ అండి. అది ఒక్కొక్కటి ఈచ్ 1000 రూపీస్ అమ్మిన శారీసు ఇప్పుడు అవి 650 అలా పడుతున్నాయి. చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయండి. ఒకసారి వచ్చి విజిట్ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్లో. మంచి ఆఫర్స్ మీరు ఎంచుకోవచ్చు. శారీస్ బాయ్స్ డైలీ వేర్ టీ-షర్ట్స్ ఉన్నాయండి. 500కి 4 పీసెస్ వస్తాయండి. డైలీ వేర్ షార్ట్స్ అవుట్ వస్తాయండి. 895 50% డిస్కౌంట్లో ఉన్నాయండి. హోజేరీ బనియన్ క్లాత్లో వస్తాయండి షార్ట్స్. 600కి 4 పీసెస్ వస్తాయి. వీటి వచ్చేసరికల్లా బాబీ అండి. గర్ల్స్ వచ్చేసరికల్లా కాటన్ ఫ్రాక్స్ వస్తాయండి. 645కి 3 పీసెస్. అలాగే పాప వచ్చేసరికి టీ-షర్ట్స్ వస్తాయండి. 500కి 4 పీసెస్ వస్తాయి. షార్ట్స్ వచ్చేసరికి 500 4 పీసెస్ ఉంటాయి. గర్ల్స్ స్కర్ట్లు వస్తాయండి. 495 50% డిస్కౌంట్లో ఉన్నాయండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.